సార్ మీరు రాసే ఆర్టికల్స్‌లో గావచ్చు, వీడియోల్లో గావచ్చు, లేదా ట్రైనింగ్‌లో గావచ్చు, మేము సేల్స్ డిఫరెన్షియేటర్స్ అంటున్నారు. అంటే ఏంటి? యూఎస్‌పీనే గదా! యూనిక్ సెల్లింగ్ ప్రొపోజిషనే గదా! అంటే వేరే వాళ్ళకంటే మా దగ్గరున్న ప్రత్యేకతల్ని చెప్పాలి గదా! ఓకే. కరెక్టే. కానీ మీరు ఆ చెప్పేటప్పుడు వాళ్ళ అవసరం ఏంటిదో ఎగ్జాక్ట్‌గా విని, ఆ ప్రాబ్లము, ఆ సొల్యూషను, ఆ అవసరానికి వాళ్ళు ఎన్ని రకాల ఆప్షన్స్ చూసారో వాటన్నికంటే ఇది ఎందుకు బెటర్ అనేది మీరు అర్థమయ్యేలాగా కమ్యూనికేట్ చేయగలగాలి. విన్న తర్వాత చెప్పిన దానికి, ముందుగానే లిస్ట్ అంతా డంప్ చేసిన దానికి చాలా తేడా ఉంది. విన్న తర్వాత చెప్పే ఆ డిఫరెన్షియేటర్ యొక్క లక్షణం ఎలా ఉండాలి అంటే, మీ బిగ్గెస్ట్ కాంపిటీటర్స్ దగ్గర లేనిది, మీ దగ్గర ఉన్నది, ఎట్ ది సేమ్ టైమ్ మీ యొక్క కస్టమర్‌కి గ్యారంటీగా అవసరమైంది. అది లేకపోతే వాళ్ళ బిజినెస్‌లో, వాళ్ళ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేలాంటిది ఏంటిదో దాన్ని మీరు క్రియేట్ చేయగలగాలి. అది ఎంటైర్ సేల్స్ ప్రాసెస్‌లో చేయొచ్చు, హ్యాండ్లింగ్ ప్రాసెస్‌లో చేయొచ్చు, సర్వీస్ ప్రాసెస్‌లో చేయొచ్చు. ఎలా చేస్తారనేది మీరు డిఫరెన్షియేషన్ ప్లాన్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.